జిల్లాలో అందరి సహకారంతో సాగునీటి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంఘాల ఎన్నికల విజయవంతంపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని సాగునీటి సంఘాలు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. రైతులంతా ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పక్షాన నిలిచారని అన్నారు. ఎన్నికైన సభ్యులందరూ ఐకమత్యంగా వ్యవసాయ పనులకు సాగునీటిని వినియోగించుకోవాలని జిల్లాలో 3649 సాగునీటి సంఘాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 3553 సంఘాలకు ఎన్నికలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రతి ఒక్క అన్నదాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల పరిధిలోని సభ్యుల ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. దాదాపుగా నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు 3649 నోటిఫికేషన్ ఇస్తే 3553 సభ్యులకి ఎన్నికలు పూర్తయ్యాయి. కొన్ని ఓటర్ లిస్టులో సరిగా లేకుంటే ఎన్నికల ఈ నీటి సంఘాల ఎన్నికల సందర్భంలో అవగాహన లేక కొన్ని మిగిలిపోయాయి. మిగిలినవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు 96 ఇంకా ఖాళీ ఉన్నాయి. ఆ 96 టీసీలు టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ వివిధ సంఘాల్లో ఉన్నాయి. ఈ 96 కూడా తిరిగి మళ్ళీ ఎన్నికలు పెట్టడం అనేది నీటి సంఘాల చట్టంలో లేదు. కానీ ఈ 96 కూడా ప్రతినిధులు ఉండాలి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళల్లో రైతులు ఎవరైతే ముందుకు వస్తారో అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ 96 ఖాళీలను భర్తీ చేయమని ఎవరైనా ముందుకొచ్చే పేర్లు మాకు కావాలని చెప్పి అడిగితే వాటిల్లో వాళ్ళు అన్ని శిస్తులు కట్టారా, పన్నులన్నీ పూర్తయినాయా, ఓటర్ జాబితాలో ఓట్లు ఉన్నాయా, ఇవన్నీ చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఈ 96 పేర్లను కూడా నామినేట్ చేయడం జరుగుతుంది. సాగునీటి చట్టంలో జిల్లా కలెక్టర్ గారికి అధికారం ఇచ్చారు. ఎన్నికలు జరగకుండా శాంతి భద్రతల సమస్య వచ్చి కానీ మరేదైనా సమస్యతో ఆగిపోతే ఆగినటువంటి సభ్యత్వాలన్నీ కూడా నెల్లూరు మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారే దాన్ని నామినేట్ చేయడం జరుగుతుంది. అలాగే దాదాపు 486 ఈ నీటి సంఘాలకి అధ్యక్షులు రావాల్సి ఉంటే జరిగిన ఎన్నికల ప్రకారం 432 సంఘాలకి అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది. మిగిలినటువంటి కేవలం 9 మాత్రం ఉంది. ఈ 9 కూడా అధ్యక్షుల ఎన్నిక కావాలి అంటే సభ్యుల యొక్క నామినేషన్లు పూర్తి అయిన తర్వాత వాళ్ళల్లో వచ్చినటువంటి వాళ్ళని రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వాటర్ యూజర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కాడా అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ కమిషనర్ గారు అధ్యక్ష ఉపాధ్యక్షుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది. 9 మాత్రం ఈ జిల్లాలో ఖాళీ ఉన్నాయి. ఉపాధ్యక్షులు కూడా 486 నెల్లూరు జిల్లాలో చేసి చేయవలసింది ఉంటే 476 ఉపాధ్యక్షులు పూర్తయ్యారు. 10 మాత్రం మిగిలిపోయాయి. ఈ 10 ఉపాధ్యక్షుల్ని కూడా కాడా కమిషనర్ గారే ఇక్కడి నుంచి పంపించే నివేదికలను ఆధారం చేసుకొని జిల్లా కలెక్టర్ గారు ఇచ్చే నివేదికలను ఆధారం చేసుకొని వారు ఆ 10 మంది ఉపాధ్యక్షుల్ని నామినేట్ చేయడం. ఇది ఎన్నికల ప్రక్రియ. ఈ ప్రక్రియ
దాదాపుగా 98-99% ఇప్పటికీ పూర్తయింది. ఇక మిగిలింది ఒకటి ఉంది, ప్రాజెక్ట్ కమిటీలకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికయ్యారో వాళ్ళే ప్రాజెక్ట్ కమిటీలకి ఓటర్లు ఉంటారు. వాళ్ళల్లో ఒకరిని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఎన్నుకోవాల్సింది ఉంటుంది. అట్లా సంవత్సర ప్రాజెక్ట్ ఉంటుంది. మేజర్గా దండాం డెల్టా సిస్టమ్ కూడా ఒక ప్రాజెక్ట్ కమిటీ ఉంది. ఇవి రెండు కాక మనకి 2 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. మీడియం ఇరిగేషన్ కూడా ప్రాజెక్ట్ కమిటీలు మీడియం ఇరిగేషన్లో ఉన్నాయి. దానికి కూడా ఎన్నికలు రేపు 21వ తారీఖున జరగాలి. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన సోమశిల ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వెలుగుగంగ అందరు ఇంజనీర్లు జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలో ఉండి పనిచేయడం జరుగుతుంది. ఈ 21వ తారీఖున ఆ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు, మేజర్ ఇరిగేషన్లో ఉన్న 2 ప్రాజెక్టుల పెద్దవాటికి కూడా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రాజెక్ట్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అన్నీ కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చి మాకు కూడా నిన్న టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఎవరైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా ఉన్నారో వాళ్ళల్లో ఎవరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లుగా ఎన్నికైతే బాగుంటుందని స్థానికంగా ఉన్నటువంటి మీరందరూ అభిప్రాయపడతారో ఆ అభిప్రాయాల మేరకు మీ నివేదికలు పంపండి. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేశాక పార్టీ నాయకత్వం ఒక ఆలోచన చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు అన్ని జిల్లాల్లో ఉన్న ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లని ఎంపిక చేసుకోవడం ఇది ఉన్నటువంటి విధానం. కాబట్టి ఈరోజు సాయంత్రం గంట ఇన్ఛార్జి మంత్రివర్యుల ద్వారా ఈ ప్రాజెక్ట్ కమిటీలకు ఎవరినైతే ప్రపోజ్ చేస్తున్నారో ఆ పేర్లు ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. 21వ తారీఖు ఇవాళ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విధానంలో చూస్తే ఏవైతే డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూటరీ కమిటీలన్నీ కూడా ఇవాళ రైతు వారీగా చూస్తే రైతు కమిటీలుగా ఏర్పడ్డాయి. కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉంది, ఒక పార్టీ అధికారానికి వచ్చింది, ఎన్డీఏ కూటమి నాయకత్వం ఇవాళ అధికారంలో ఉంది. కాబట్టి అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులే డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా కూడా ఇవాళ ఈ జిల్లాలో గెలవడం జరిగింది. వీరందరి అభిప్రాయం తీసుకొని పార్టీ నాయకత్వం కూడా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లను ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కార్యక్రమం అంతా మీ ముందు పెట్టడం జరిగింది. మీడియా ద్వారా ఈ జిల్లాలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎన్నికల గురించి చెప్పాను. దీనిలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని వివరాలు కూడా మీ ద్వారా తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఉంది. ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపుగా 485 64 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, 384 సభ్యుల్ని ఎంపిక చేసుకోవాలంటే ఇప్పటికే 365 మందిని ఎంపిక చేసుకోవాలి. 19 మంది సభ్యుల్ని ఇచ్చి 10 వాటర్ యూజర్స్ అసోసియేషన్ సంఘాలు ఉన్నాయి. 12 మంది సభ్యులతో ఒక్కొక్క దానికి 125 మందిని ఎంపిక చేయాలి. 120 మందిని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. మొత్తం మీద 504 సభ్యులు ఇక్కడ రావడం జరిగింది. ఈ 504లో 19 మిగిలాయి. ఈ 19 4 నీటి సంఘాల్లో రైతుల మధ్య వచ్చిన చిన్న
విభేదంతో ఆగే వాటిని రైతులతో రాత్రి మాట్లాడి వారందరినీ కూడా సమీక్షించుకొని వాళ్ళందరి ఆలోచన మేరకు ఇవాళ జిల్లా కలెక్టర్కి నివేదికను పంపడం జరుగుతుంది. ఇరిగేషన్ అధికారులు ఆ కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు 74 మంది ఇక్కడనే నీటి సంఘాల అధ్యక్షులు వచ్చున్నారు. 74 మంది ఉపాధ్యక్షులు వచ్చున్నారు. దాదాపుగా 148 మంది ఇక్కడ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉన్నారు. మిగతా సభ్యులందరూ కూడా వారి వారి సొసైటీల్లో సభ్యులుగా ఇవాళ పంచారు. దాదాపుగా అన్ని నీటి సంఘాలు ఏకగ్రీవంగానే పూర్తయింది. ఆత్మకూరు నియోజకవర్గం అలాగే నెల్లూరు జిల్లాలో కూడా అన్ని ఎక్కడా పెద్దగా రైతుల మధ్య వ్యత్యాసాలు కానీ రైతుల మధ్య మనస్పర్ధలు కానీ పోటాపోటీలుగా పోటీ చేసుకోవడం కానీ లేదు. రైతులందరూ ఏకగ్రీవంగా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గుర్తించారు. రైతు పక్షపాత ప్రభుత్వంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైన శ్రీమతి పురంధరేశ్వరి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నెల్లూరు జిల్లాలో రైతాంగం అంతా ఏకమై ఈరోజు ఈ కమిటీలని ఏకగ్రీవంగానే ఎదుర్కోవడం. ఎక్కడైనా ఒకటి ఎలా తేడాలు ఉంటే వాటిని సరిచేసుకుంటాం. ఒక 2-3 సంఘాలకి ఇవాళ జిల్లా కలెక్టర్ గారు నామినేషన్ పూర్తయ్యాక వాటికి కూడా ఏకగ్రీవంగానే అధ్యక్ష కార్యదర్శి. ఇది ఇవాళ ఉన్నటువంటి సమగ్రమైన నెల్లూరు జిల్లా సాగునీటి సంఘాల యొక్క ఎన్నికల ప్రక్రియ. 21వ తారీఖున 6 పీసీలు ఉన్నాయి. అంటే ప్రాజెక్ట్ కమిటీలు 6 ప్రాజెక్ట్ కమిటీలు 21వ తారీఖున ఎన్నిక జరుగుతాయి. 6 ప్రాజెక్ట్ కమిటీలకి ఓటర్లు ఎవరంటే అందులో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీ కమిటీ మేజర్గా 2 ఉన్నాయి. ఒకటి సోమశిల ప్రాజెక్ట్ కమిటీ, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లే దానికి ఎలిజిబుల్ అవుతారు. అక్కడ ఆ యొక్క సోమశిల ప్రాజెక్టు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పెన్నార్ డెల్టా, కోవూరు, నెల్లూరు రూరల్, అలాగే ఆత్మకూరులో సంగం మండలంలో 2 సొసైటీలు, సర్వేపల్లి నియోజకవర్గంలో కలిపి ఈ యొక్క పెన్నార్ డెల్టా కమిటీని మరి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ని, ఉప చైర్మన్ని ఎంపీ చేయడం జరుగుతుంది. ఇక మిగిలిన 4 కనుపూర్ కాలువ కమిటీ ఒకటి మీడియం ఇరిగేషన్, అలాగే గండిపాలెం ప్రాజెక్టుకు సంబంధించి అది ఒక ప్రాజెక్ట్ కమిటీ, రాళ్లపాడు ప్రాజెక్టు కందుకూరులో ఒకటి, విఆర్ కోట మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది కూడా కందుకూరు నియోజకవర్గం. ఈ 6 కలిపి ప్రాజెక్ట్ కమిటీలు 21వ తారీఖున ఎన్నికలు పూర్తి. కాబట్టి ప్రాజెక్ట్ కమిటీలు పూర్తయ్యాక మొత్తం మీద ఈ రాష్ట్రంలో సాగునీటి సంఘాల యొక్క రైతుల ఐకమత్యానికి, రైతుల యొక్క ఐక్యతకి ఒక నిదర్శనంగా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి సంపూర్ణమైన మద్దతు రైతాంగం నుంచి ఉంది అని చెప్పడానికి ఇప్పటికే 90% పూర్తయింది. ఆయా ప్రాజెక్ట్ కమిటీలు 21 పూర్తయితే ఆ 10% కూడా పూర్తయి యావత్ ఆంధ్ర రాష్ట్రం రైతాంగం ఇవాళ ఎన్డీఏ కూటమిని బలపరుస్తున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ, ఇదొక నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.